ఓ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన ప్రేమలో గొప్ప తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నాయనా నీ యొక్క మాటలను మాకు వినిపింపజేశారు. వందనాలు ప్రభువా. మన్నైనా ఈ స్థలంలో ఈ సమయంలో నించుని నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నేను మాట్లాడితే అయ్యా నీ నామానికి అవమానం కలుగుతుంది అయ్యా. అయ్యా ఏమాత్రం మంచి జరగదు ప్రభువా. నీవు మాట్లాడండి నా ద్వారా. నైనా నీవు మాతో మీరు మాట్లాడండి. నీ మాటలను దేవా మాకు వినిపింపజేయమని, నిన్ను నీవు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆరో మాట సమాప్తమైనది. మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. నార్మల్గా ఏంటంటే 6 అనే సంఖ్య దేనికి గుర్తు అంటే మ్యాన్ అండర్ సిన్, పాపంలో ఉన్న మానవునికి ఆ సంఖ్య గుర్తు. ఈ 6వ మాటకి టెటెల్స్టై అని ఒక గ్రీకు పదం ఉందండి. దీని అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా చెల్లింపబడింది. 6వ మాట అర్థం టెటెల్స్టై అనేది గ్రీకు భాష నుంచి తీసుకున్న ఒక పదం అండి. దాని అర్థం ఏంటంటే పూర్తిగా చెల్లింపబడింది, సమాప్తమైనది అని యేసు ప్రభు వారు సిలువలో చెప్పిన మాట గురించి మనం కొన్ని మాటలు విందాము. సమాప్తమైనది అని దేవుడు సిలువలో చెప్పాడు కదా. ఏం సమాప్తమైంది? ఎందుకు ఆయన ఆ విషయం చెప్పవలసింది వచ్చిందంటే, అసలు యేసు ప్రభు దేనికి గుర్తండి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు? ఆయన యందు రక్షణ ఉందని వస్తారు కదా. రక్షణ అంటే ఏంటి? ఏం సమాప్తం ఆయన చేశారంటే, ధర్మశాస్త్ర కాలంలో మనకు తెలిసినట్లే పాత నిబంధన కాలంలో ఏం చేసేవారు? బలులు అర్పించేవారు. మనందరికీ తెలుసు. ఏంటి? గొర్రెలు, మేకలు, గువ్వలు, ఇవన్నీ ఏంటి? అనేక రకమైన బలులు అర్పించేవారు. పాపానికి సంబంధించి పాప పరిహారార్థ బలి లేదా అపరాధ పరిహారార్థ బలులు అక్కడ అర్పించడం జరిగేది. అక్కడ గొర్రెల రక్తము, మేకల రక్తము పాపాన్ని కప్పుతుంది కానీ పాపాన్ని కడగట్లేదు. పాపం కప్పబడుతుంది, పాపం కడగబడట్లేదు. ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే పాపం ఎవరి ద్వారా వచ్చింది? మానవుని ద్వారా. ఆదాము దగ్గర నుంచి పాపం వచ్చింది. ఆదాము దగ్గర నుంచి ఉన్న పాపము కప్పబడుతుంది ధర్మశాస్త్రం కాలం వరకు. అలా కాదు, పాపం కప్పబడితే తిరిగి మళ్ళీ పాపం జరుగుతూ ఉంది. పాపం పెరుగుతుంది కానీ పాపం కడగబడట్లేదు. సో పాపాన్ని కడగడానికి ఒక పరిశుద్ధిని రక్తం అవసరమై ఉన్నది. అది ఎవరిది అంటే స్త్రీని బట్టి జన్మించాడు కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, స్త్రీ ద్వారా ఆయన పుట్టాడు కానీ ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పాపం లేదు కాబట్టి ఆ పరిశుద్ధిని రక్తం ద్వారానే పాపం ఏం చేయబడుతుంది? కప్పబడుతుందా? కడగబడుతుంది. పాపం కడగబడుతుంది. అది ఎవరి రక్తం ద్వారా? యేసు ప్రభు రక్తం ద్వారా పాపం కడగబడుతుంది. సమాప్తమైనది అని ఎందుకు చెప్పారంటే, ఆయన తండ్రి చేత భూలోకానికి పంపబడ్డాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు కదా. ఆయన సువార్తలో ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ ఆయన పాపం చేసినట్లేదు. ఆయన పాపరహితుడు. ఆ పాపరహితుడు రక్తం చిందించారు. మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు జననంలోనే రక్తం చిందించారండి. ఎలా అంటే ఆయన పుట్టినప్పుడు ఆయన్ని ఏమైనా మంచి ఉయ్యాల్లో వేశారా? లేదు. ఎక్కడ? పశువుల తొట్టులో ఆయన్ని పరుండబెట్టారు. పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టినప్పుడు అక్కడ ఆ దేశంలో ఉండే గడ్డి, వరిగడ్డి, ఆ దేశంలో వరి పంట పండుతుంది కాబట్టి అది వరిగడ్డ అండి.
ఆ వరిగడ్డలో ఆయన్ని పెట్టినప్పుడు ఆయన యొక్క లేత చర్మం అప్పుడే చీలబడి రక్తం చిందించింది. అప్పుడే ఆయన రక్తవర్ణుడిగా మారాడు. రెండవదిగా మొదటి మాట నుంచి మనకు చెప్తూ ఉన్నారు, ఆయన ఎక్కడ రక్తం కార్చారు? చెమట రక్తంగా, గెత్సెమనే తోటలో చెమట రక్తంగా కారబడింది. మూడవది ఏంటంటే ఆయన పూర్తిగా ఆయన ఎక్కడ సిలువలోనే రక్తాన్ని కార్చారు. నిజమే, కొరడాలతో కొట్టబడినప్పుడు రక్తం చిందించబడింది. ముఖం మీద పిడిగుద్దులు గుద్దినప్పుడు గుద్దితే రక్తం రాదంటారా? రక్తం చిందింపబడింది. ఆయన నడుస్తున్నప్పుడు ఆ సిలువ భారంలో ఆయన రక్తం కారుతుండగానే ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన చేతుల్లో మేకులు గుచ్చపడుతున్నప్పుడు రక్తం కారింది. ఈ రక్తం అంతా ఎందుకు కారింది? అందుకే ఆయన అంటున్నాడు, సమాప్తమైనది. చేయడానికి ఏ పని అయితే దేవుడు తనకు అప్పగించారో ఆ పని ఆయన చేశారు. పెయిడ్ ఇన్ ఫుల్ అంటే పూర్తిగా ఏమైంది? చెల్లించబడింది. పరిహారార్థం పూర్తిగా చెల్లింపబడింది. ఎక్కడ? సిలువలో ఆయన పూర్తిగా రక్తాన్ని చిందించారు. మనం చూసుకున్నట్లయితే ఆయన చనిపోడో లేదో అని ఒక సైనికుడు వెళ్ళి ఈటతో ఆయన పొడిచినప్పుడు రక్తము నీరు కలిసి వస్తూ ఉంటాయి. రక్తము ఒక మనిషిలో 4 నుంచి అప్రాక్సిమేట్లీ అంటే ఇంచుమించు 4 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుందండి. శరీరంలో ఎక్కువ నీరు ఉంటుంది. ఆ రక్తం అంతా కారిన తర్వాత ఆ యొక్క నీరు కూడా కారడం మనము గమనిస్తూ ఉంటాం. ఆయన రక్తాన్ని పూర్తిగా కార్చాడు. ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన ఏం చేశాడు? సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. ఈరోజు ఆయన ఒక చిత్తాన్ని జరిగించాడు కదా. అందరూ అంటారు నిజమే, పాపులను రక్షించడానికి ముందు ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన చిత్తం సమాప్తమైనది. మరి పాపిగా ఉన్న మనము రక్షింపబడితే మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు. ఆయన రక్షణ మనం అనుగ్రహించారు కదా. ఒక చిన్న మాట ఏంటంటే, రక్షణ అంటే ఏంటి? ఎవరైనా ఒక్కలైనా చెప్పండి, రక్షణ అంటే ఏంటి? ఎవరైనా? సరే, ఆయన సమాప్తం చేశాడు కదా. ఆయన ఒక వెల పెట్టి ఒక వెలను చెల్లించాడు. ఆ వెలని మనము పొందడానికి అర్హులమా? మనం ఏమనుకుంటారంటే, ఆయన చెందించేశాడు కదా, ఆయన రక్తాన్ని చిందించేశాడు కాబట్టి మనం అందరం రక్షింపబడిపోతాం, అందరం ఎత్తబడతాం అనుకునే భ్రమలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రక్షణకి 3 మెట్లు ఉన్నాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది, ఒక నిమిషం, మారు మనసు రక్షణకి 3 మెట్లండి. ఫస్ట్ ఏంటంటే మారు మనస్సు పొంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ స్థలంలో మీరు ఉన్నారంటే మీరు మారు మనస్సు పొందిన వారే. మారు మనస్సు పొందారు అనేదానికి దేనికి నిదర్శనం? తగిన ఫలాలు మనం ఫలించడం నిదర్శనం. వీళ్ళు మారు మనసు పొందారా అనడానికి ఏంటి? ఇంతకుముందు ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తనకి మార్పు. అవునా కదా? ఇంతకుముందు మనం విగ్రహారాధన చేసే వాళ్ళమేమో, ఇప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళట్లా. ఇంతకుముందు అన్యాచారాలు మీరు పాటించి ఉన్నారేమో, ఇప్పుడు అన్యాచారాలు పాటించట్లా. ఇంతకుముందు అన్యులు చేసే కార్యకలాపాల్లో మీరు ఉన్నారేమో, ఇప్పుడు ఉండట్లేదు. ఇది మారు మనసుకి వ్యత్యాసం. ఇంతకుముందు మేము విగ్రహారాధన చేసేవాళ్ళము, ఇప్పుడు విగ్రహారాధనకి వెళ్ళట్లేదు. కానీ మా బంధువులు పిలిచినప్పుడు ఆ ఫంక్షన్కి మేము వెళ్తున్నాము అనే దానికి మీ మారు మనసు ఎక్కడుందో అనేది మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మనం ఏం చేస్తాం? పూజలు చేయట్లేదు. చిన్న ఎగ్జాంపుల్, బొట్లు పెట్టడానికి వెళ్తున్నారా వాళ్ళతో పాటు? మరి మీరు మారు మనసు ఎక్కడున్నదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వెళ్తున్నామా? అన్యాచారాలు వద్దు,
అబద్ధం, దానివల్ల రక్షణ లేదు అని ఎరిగావే నువ్వు, మరి మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించలేకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? మారు మనసు తగిన ఫలాలు, మేము మారు మనసు పొందామని అంటారు కానీ కోపడ్డం మానరు. మేము మారు మనసు పొందామని అంటారు, ఇరుగు పొరుగు వారితో గొడవలు మానరు. లేదు వాళ్ళతో క్షమాపణ లేదు అంటే సమాధానం కలిగి ఉండరు. ఎక్కడ మన మారు మనసు ఉన్నది అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇంకా శత్రువు మనకున్నాడంటే మనకి మారు మనసు ఎక్కడ ఉన్నాము? నిజమైన మారు మనసులో ఉందా? దొంగ మారు మనసు ఉందా? లేదు అంటే ఎవరినో మెప్పించాలనే మారు మనసు మనకున్నదా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మారు మనసు పొందిన తర్వాత బాప్టిజం, రెండో మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు పొందిన దినాల్లో ప్రార్థన కన్నీటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. అదే మారు మనసుకి గుర్తు. మనం ప్రార్థన చేస్తాం, గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం, కానీ మన ప్రార్థన వేరే వాళ్ళ కోసం, వాళ్ళ ఉద్యోగాలు, ఏలిళ్ళు ఇవి కాదు. ఈ ప్రార్థన దయచేసి మిమ్మల్ని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళదు. మీ పాపం క్షమింపబడదు. మనం చేసిన పాపాలు బట్టి మనం మారు మనసు తగిన ప్రార్థన చేయాల్సి ఉంటుంది. దాన్ని పశ్చాత్తాప ప్రార్థన అంటారు. ఆ ప్రార్థన మనం చేయకపోతే మనకు పశ్చాత్తాపం కలగదు. మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉందా లేదా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటి? పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందాలి. అక్క, మా అన్నయ్య తీసేసుకున్నాడు కదా, నేను తీసుకోవాలి, లేదా మా తోటకోళ్ళు తీసుకుంది కదా, నేను తీసుకోవాలి, అన్నయ్య గారు చాలాసార్లు అడిగారు అందుకనే నేను బాప్టిజం తీసుకోవాలి అనేది నీ బాప్టిజం ఉపయోగం లేనిది. బాప్టిజం తీసుకొని మారు మనసు లేని వారిగా జీవించిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఓకే, మనం బాప్టిజం తీసుకున్నాం, కానీ ఇప్పుడైనా సరే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆయన అగ్నితోనూ దేంతో ఇస్తారు? పరిశుద్ధాత్మతోనూ బాప్టిజం ఇస్తారు. ఆ బాప్టిజాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. మొదటిది మారు మనసు ఉండాలి. రెండోది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకోవాలి. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ అను వరము. నీ పాపములు కడగబడినప్పుడు దేవుని ఆత్మతో నువ్వు సంధింపబడతావు. దేవుని ఆత్మతో నీవు నింపబడతావు. దేవుని ఆత్మతో నీవు నింపబడితే దానికి నిదర్శనం ఏంటంటే తిమోతిలో ఉంటుంది. వాడు పాపము చేయజాలడు. వాళ్ళు ఇంకా పాపం చేయరు. వాళ్ళ పాప బీజం వాళ్ళలో నుంచి పోయి దేవుని బీజం వాళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు ఆయన సమాప్తం చేశాడు. ఏంటి? తన రక్తాన్నంతా చిందించి మన కోసం పాప పరిహారార్థంగా ఆయన వెల ఇచ్చేశాడు. ఇప్పుడు సమాప్తమయ్యింది. ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఈరోజు రక్షణ అంటే మారు మనసు లేకుండా, పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం లేకుండా, పరిశుద్ధాత్మ అను వరమును మనం పొందకుండా ఏం చేయలేం? మన ఆత్మను తండ్రికి అప్పచెప్పలేం. అవునా? ఆయన కోరుతున్నాడు ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాను. గమనించండి, మనం సంఘానికి వస్తాం, ఉదయాన్నే బైబిల్ చదువుతాము, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తాము, ఇక్కడ పరిచర్య బాగా చేస్తాము, కానీ ఇది అవసరం. దీని ద్వారా రావాల్సిన ఆశీర్వాదం దేవుడిస్తాడు. కానీ మారు మనసు లేకుండా, పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం లేకుండా, ఆత్మను పొందకుండా పరలోక రాజ్యం వెళ్ళడం అసంభవం. మనము ఆత్మపూర్ణులై ఉండాలి, కానీ ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన సిలువలో ఆయనకి ముళ్ళ కిరీటం అల్లినప్పుడు ఆయన తలలో ముళ్ళ గుచ్చబడి కిరీటాన్ని అల్లారంట. ఆ ముళ్ళు దేనికి గుచ్చబడ్డాయి అంటే మన తలలో ఉన్న వ్యాధిని బట్టి ఆయన తలలో ముళ్ళ గుచ్చబడ్డాయి. ప్రతి వాని నడినెత్తిన ఏముంది?
వ్యాధి ఉంది. మన కపటపు ఆలోచనలు, మన యొక్క పాపపు ఆలోచనలు బట్టి ఆయన తలలో ముళ్ళగుచ్చబడ్డాయి. మనము చేసిన చేతులతో చేసిన పాపాలను బట్టి ఏ పాపానికే పరిగెడుతూ మన కాళ్ళు వెళ్తున్నాయో, ఏ ఏ యొక్క శరీర అవయవాలతో చేయాల్సిన పాపాలు మనం చేస్తున్నామో. అందుకే ఆయన అంటున్నాడు యెషయా 53 అధ్యాయంలో, ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు, ఆయనకి సురూపము లేదు, సొగసు లేదు. సురూపం అంటే మంచి రూపం ఆయన లేదు. మనకి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ మనం చూసాం కదా, అందులో ఎంతో కొంత ఆయనకు రూపం కనిపిస్తుంది, కానీ నిజంగా ఎలాడే సిలువలో దేవునికి రూపం లేదు. అందుకనే మన పాపాలను బట్టి, మన ప్రతి ఘోర పాపాన్ని బట్టి ఆయన సిలువలో వెల చెల్లించాడు. కానీ మనం చేయాల్సిన కార్యాలు ఏంటి ఒక్కసారి చెప్తారా? ఫస్ట్ ఏంటి? మారు మనసు పొందాలి. రెండోది పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందాలి. మూడోది పరిశుద్ధ ఆత్మను వరమును పొందాలి. అప్పుడు ఆయన సమాప్తం అని చెప్పాడు కదా, ఏదైతే పూర్తిగా మనకి చెల్లించారో దానికి ఒక అర్థం ఉంది. అది మనం పొందనంత వరకు ఆయన్ని మనం రోజు సిలువ వేస్తున్న వారమే. మనం బాప్టిజం తీసుకొని మన ప్రవర్తన మారలేదు, మనం దేవుణ్ణి కనపరచట్లేదంటే రోజు నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని గుడ్ ఫ్రైడే రోజే మనం సిలువను గుర్తు చేసుకుంటున్నాం, లేదు అంటే ప్రభు బల్ల సమీపించినప్పుడు సిలువను గుర్తు చేసుకుంటున్నాం. కానీ మన పాపాన్ని బట్టి మనం ఆయన్ని రోజు సిలువ వేస్తున్న వారం. ఒక చోట ఉంటుంది ఏమనంటే, మన పాపాలను బట్టి మనం చేస్తున్న కార్యాలను బట్టి అంట ఆయన చాటున ఏడుస్తున్నాడంట. ఆయన చాటున ఏడవడానికి నువ్వు నేను కారణమైతే దానివల్ల మనం జీవిస్తున్నందుకు ఉపయోగం లేదు. మనం ఆయన సంతోషపెట్టేవారిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్ని మాటలు దేవుడు మనకులో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.